వెల్కమ్ టు వెయిట్ న్యూస్. నేను మీ శివ. జూన్ నెల ప్రతి 3వ ఆదివారం వరల్డ్ ఫాదర్స్ డే జరుపుకుంటారు. అయితే 1910 నుంచి ఈ వరల్డ్ ఫాదర్స్ డే జరుపుకుంటున్నప్పటికీ అధికారికంగా ప్రకటించడానికి కొన్నేళ్ళు అయితే టైం పట్టింది. అయితే విశాఖ సాగర్ తీరంలో విశాఖ వాసులు కొందరైతే ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఫాదర్స్ డే ఎలా జరుపుకున్నారో, వాళ్ళ ఫాదర్స్ తో వాళ్ళకున్న ఎఫెక్షన్ ఏంటో. What is your name? My name is Tanusri. Where are you from? I am from Sitamadara. Okay. నీకు డాడీ అంటే ఇష్టమా? డాడీ అంటే ఇష్టం. ఈ రోజు వరల్డ్ ఫాదర్స్ డే తెలుసా? తెలుసు. డాడీకి విష్ చేసావా? చేశాను. నువ్వు ఎక్కువ ఇంట్లో ఎవరితో సరదాగా ఉంటావు? నిన్ను బాగా ఎవరు ఆడిస్తారు? మమ్మీ డాడీ. ఏం మమ్మీ ఆడించరా? మమ్మీకి చాలా వర్క్స్ ఉంటాయి కాబట్టి మమ్మీ ఆడింది. సో వెయిట్ న్యూస్ ద్వారా మీ డాడీకి ఏం చెప్తారు? హ్యాపీ ఫాదర్స్ డే. డాడీ పేరు? మా డాడీ పేరు శ్రీనివాస్ రావు. మమ్మీ పేరు? త్రివేణి. చూసుకుంటారు. మై డాడీ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్. ప్రకాష్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? విజయనగరం. అంటే ఈ రోజు వరల్డ్ ఫాదర్స్ డే కదా, నాన్న కోసం ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్పాలి? ఎంతమంది క్రికెటర్స్ అని, హీరోలు అని ఇలా ఎందరినో ఫ్యాన్ గా ఫీల్ అవుతారు. కానీ అసలైన రియల్ హీరో వాళ్ళ నాన్నని అందరూ మర్చిపోతున్నారు ఈ రోజుల్లో. కానీ నా రియల్ హీరో మాత్రం మా నాన్న. ఎప్పుడు ఫాదర్స్ డే కదా సార్, అంటే నాన్న కోసం ఒక వర్డ్ లో చెప్పాలంటే ఏం చెప్పాలి? మై ఇన్స్పిరేషన్ అండ్ మై గాడ్, మై హీరో. లైక్ అంటే వాళ్ళు సాక్రిఫైస్ చేయబట్టి ఈరోజు నేను ఈ విధంగా ఉన్నాను. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఎథిక్స్, వాళ్ళ కష్టపడి మమ్మల్ని ఇచ్చేశారు. సో ఏంటంటే మా నాన్న ఒకటే చెప్పేవాడు, నేను ఒకసారి ఒక 5,000 అప్పు చేశాను అనమాట. సో మనం ఇచ్చే స్టేజ్లో ఉన్నాం. ఒకళ్ళు చేయి కింద ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి చేయి చాచి నువ్వు అడిగే పరిస్థితి రాకూడదు. ఇప్పుడు కాదు, ఎప్పుడు లైఫ్లో కూడా అదే. ఆయన చెప్పిన మాటలు ఆ తర్వాత ఎప్పుడు కూడా అప్ చేయలేదు. సో నేను ఈరోజు హ్యాపీగా ఉన్నానంటే మా ఫాదర్ గారు డెఫినెట్లీ. ఎందుకంటే ఆయన మాకు అంటే ఆయన ఎంప్లాయీ, అది లైక్ భారతీయుడు అనమాట. అంటే ఆయనకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా కూడా, డబ్బులు ఇస్తామని వచ్చినా కూడా ఏ రోజు కూడా తీసుకోలేదు. అది మేము చూసి పెరిగాం. సో అదే రిలేషన్షిప్ లో కూడా అదే ఆయన ఫ్యామిలీ అందరితోటి, చుట్టాలందరితో కూడా అదే విధంగా బిహేవ్ చేశారు. సో సో చాలా మంచిగా అనిపించి ఈ రోజు కూడా ఆయన చనిపోయిన తర్వాత కూడా అందరూ ఆయన నలుగురు చెప్పుకుంటారంటే అది ఒక ప్రౌడ్ ఫీల్ అవుతారు. సో ఆయన చూసి నేర్చుకున్నది చాలా ఎక్కువ. ఆయన మాకు చాలా ఇచ్చారు. భాష. థ్యాంక్ యూ. సుధా. వన్ వర్డ్ లో చెప్పాలంటే మీ నాన్నగారి కోసం ఏం చెప్తారు? ఐ లవ్ యూ. మీ పేరెంట్? మురళి. సో నాన్న కోసం ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? తన వల్ల మనం ఇంతవరకు వచ్చాం. నాన్న వల్ల ఇంతవరకు వచ్చాం. నాన్న లేకపోతే మనం మీరు ఏ హీరో? మా ఫాదర్. మరి మీ హస్బెండ్? సెకండ్ ఫాదర్. ఇప్పుడే వరల్డ్ ఫాదర్స్ డే తెలుసండి. అవునండి. సో ఒక వర్డ్ లో నాన్న కోసం చెప్పాలంటే ఏం చెప్పగలరు? ప్రపంచంలో మనకి మళ్ళీ రాని బంధం ఏదైనా ఉందంటే అది నాన్నండి. ఎందుకంటే ఎవరినైనా మనం బయట బ్రదర్ అని, సిస్టర్ అని, అమ్మ అని పిలుస్తాము. నాన్న అనేసి ఎవరిని కూడా పిలలేము. ఈవెన్ అంటే మా డాడీ అయితే లేరు, నా చిన్నప్పుడే ఎక్స్పైర్ అయిపోయారు. సో మళ్ళీ అతని లవ్ ఎన్ని జన్మలు ఎత్తినా రాదు. హ్యాపీ ఫాదర్స్. కరిష్మా. ఎక్కడి నుంచి వచ్చావు? గాజువాక. మీ డాడీ పేరేంటి? సాగర్. డాడీకి విష్ చేసావా ఈ రోజు? చేశాను. చెప్పు మళ్ళీ ఒకసారి డాడీకి విష్ చెయ్యి. హ్యాపీ ఫాదర్స్ డే డాడీ. డాడీ ఇష్టమా మమ్మీ ఇష్టమా? డాడీ. ఏం ఎందుకు? మా డాడీ నాకు బాగా చూస్తారు. మమ్మీ చూసుకోరా? ఒక్కొక్కసారి చూస్తారు. దుర్గా. మీది గాజువాక. సో ఈ రోజు వరల్డ్ ఫాదర్స్ డే కదా, విష్ చేసావా? విష్ చేసామండి, మార్నింగ్ చేసాను. సో నాన్నగారి కోసం ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? మా డాడీ అంటే నాకు చాలా ఇష్టం. మా మమ్మీ కన్నా మమ్మల్ని చిన్నప్పటి నుంచి చాలా బాగా చూసుకున్నారు. మాకు ఇప్పటి వరకు పెంచుకొచ్చి మాకు చాలా బాగా చూసుకున్నారు మా డాడీ అయితే. మార్నింగ్ మా డాడీకి ఫాదర్స్ డే డాడీ అంటే ఏంటమ్మా అంటున్నారు అనమాట. మా డాడీకి ఫాదర్స్ డే అంటే కూడా ఏంటో తెలీదు, చేసుకుంటారు కాబట్టి
నాకు ఇప్పుడు వచ్చి 26 ఇయర్స్. 26 లో ఫస్ట్ ఇయర్ నేను మా డాడీ ఫాదర్స్ డే చెప్తాం. నేను వెయిట్ న్యూస్ ద్వారా కూడా మీరు విష్ చేయొచ్చు మీ డాడీకి. హ్యాపీ ఫాదర్స్ డే డాడీ. శ్రీను. మీ పేరేంటమ్మా? సోహిని. మీ బర్త్డే హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఓకే, ఈ రోజు ఫాదర్స్ డే తెలుసా? డాడీకి విష్ చేసావా? సో నీకు మమ్మీ ఇష్టం డాడీ ఇష్టం? అంటే ఎక్కువగా నేను ఎవరు బాగా ఆడించడం చూసుకోవడం బయటికి తీసుకెళ్ళడం? సో ఫాదర్స్ డే విష్ చెప్తారా మీరు? వెయిట్ న్యూస్ ద్వారా చెప్పండి. ఫాదర్ కి విష్ చేస్తారా? సో చేయండి. హ్యాపీ ఫాదర్స్ డే డాడీ. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ మై డాడీ. పేరేంటమ్మా? నా పేరు సుబ్బలక్ష్మి అండి. ఈ రోజు వరల్డ్ ఫాదర్స్ డే. అవునండి. సో మీ నాన్నగారి కోసం ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారో ఒకసారి కెమెరా కట్టి చెప్పండి. మా నాన్నగారు చాలా ముద్దుగా చూసుకునేవారండి. మేము నలుగురు ఆడపిల్లలమే కానీ మా నాన్నగారికి చాలా ముద్దు. ఎంతో మొన్నటి వరకు మా నాన్నగారు నా దగ్గరే ఉండేవారండి. ఈ మధ్యన రీసెంట్ గా ఒక 5 years అయింది పోయారు. కానీ నాన్న లేని లోటు చాలా బాధండి. హస్బెండ్ లేకపోయినా పర్వాలేదు కానీ తండ్రి అన్న మనిషి ఉంటే చాలా సేఫ్టీ ఉంటది. నాన్న ఎమోషన్ అండి. బాగా చూసుకునేవారు నాన్నగారు. నాకు హస్బెండ్ పోయారండి. పోయినా నాన్నగారు బాగా చూసుకునేవారు. నాన్న మిస్ అయిపోయారండి, చనిపోయారు. నాన్న ఉన్న ధైర్యం ఉండి బాగా నన్ను బాగా చూసుకునేవారండి. అమ్మా నువ్వు టైంకి ఆఫీస్కి వెళ్ళి టైంకి ఫోన్ చేసి ధైర్యంగా ఉండు నేను ఉన్నాను అని భరోసా ఇచ్చేవారండి. నాన్న లేని ఎవరినన్నా అమ్మని అమ్మ అని పిలవచ్చు కానీ నాన్నని మట్టికి నాన్ననే పిలాలండి. ఎవరిని పిలడానికి అవకాశం లేదు బాబు. నాన్నగారి మట్టికి చాలా ప్రాధాన్యత అండి. ప్రతి వాళ్ళకి కూడా తల్లి తండ్రి కూడా ఉండాలి. జీవితాంతం కూడా ఉంటే మంచిది. ఆ లోటు మట్టికి తీరం లోటు అండి. మీరు ఈ అవకాశం ఇచ్చినట్టు నమస్కారం. నీ పేరేంటమ్మా? రిషిత. ఎక్కడి నుంచి వచ్చావు? సో నీకు మమ్మీ ఇష్టం డాడీ ఇష్టం? ఈరోజు వరల్డ్ ఫాదర్స్ డే కదా, డాడీకి విష్ చేసావా? సో డాడీ ఎందుకు నీకు ఇష్టం? అన్ని అడిగిన కొంట నేను బాగా చూసుకుంటారా? సో ఇప్పుడు మా ముందు డాడీకి విష్ చేయి. హ్యాపీ ఫాదర్స్ డే. థ్యాంక్ యూ. మేడం మీరు చెప్పండి. సో ప్రతి అమ్మాయికి వాళ్ళ డాడీ రియల్ హీరో కదా. సో మీకు ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే విష్ చేసే వాళ్ళ మిమ్మల్ని ఎలా చూసుకునే వాళ్ళు ఒకసారి చెప్తారా? బాగా చూసుకునేవారు. సో మీ నాన్న పుట్టినప్పటి నుంచి ప్రతిదీ నాన్న చెప్పినట్టే వింటాం, నాన్న చెప్పినట్టే చెయ్యాలనుకుంటాం కానీ జరగవు. మనకు నచ్చినట్టు కూడా ఉండాల్సి వస్తుంది ఒకసారి. కానీ ఏదైనా నాన్న ఉంటేనే మనం ఉంటాం. అది మాత్రం నాన్న లేనిదే నాన్ననే కదా అమ్మ కూడా ఉండాలి. నాన్న అమ్మ లేనిదే మనం లేవు. మీ పేరేంటండి? వసంత్. ఎక్కడ మీది? విజయనగరం. సో ఈ రోజు వరల్డ్ ఫాదర్స్ డే తెలుసండి. 1 word లో నాన్న కోసం చెప్పాలంటే ఏం చెప్తారండి? నాన్న అంటే త్యాగం. సో చిన్నప్పటి నుంచి మా నాన్నగారు చాలా కష్టాలు పడి తన కష్టపడినా ఆ కష్టం మాకు తెలియకుండా మాకు బాగా పెంచారు. చిన్నప్పటి నుంచి ఏది కావాలన్నా, ఈవెన్ చదువు విషయంలో కానీ, ఒక బొమ్మల విషయంలో కానీ, తిండి విషయంలో కానీ నేను కష్టపడ్డానని నా పిల్లలు అలా కష్టపడకూడదు అని మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. నా పిల్లలు ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలని మా నాన్నగారు ప్రతి క్షణం మా గురించి పరితపించారు. మా గురించి తను కష్టపడుతూ తన ఆకలితో ఉన్నా కూడా మా కడుపు నింపారు మా నాన్నగారు. ఎక్కడ మీ ఇల్లు? నిన్ను మమ్మీ బాగా చూసుకుంటారా డాడీ బాగా చూసుకుంటారా? ఇద్దరు బాగా చూసుకుంటారు. నీకు ఎవరంటే ఇష్టం ఇద్దరు? మా మమ్మీ. ఈరోజు వరల్డ్ ఫాదర్స్ డే తెలుసా నీకు? డాడీకి విష్ చేసావా? చేసా. సో ఇప్పుడు కూడా విష్ చేయ డాడీకి. హ్యాపీ ఫాదర్స్ డే. డాడీ పేరు? సంతోష్. ఓకేనా? మీ పేరేంటండి? నా పేరు స్వాతి అండి. ఎక్కడి నుంచి వచ్చారు? 1 town ఏరియా నుంచి. సో ఈ రోజు వరల్డ్ ఫాదర్స్ డే తెలుసా అండి? తెలుసు. ఒక మాటలో చెప్పాలంటే మీ నాన్నగారి కోసం ఏం చెప్తారు? మా నాన్నగారికి నేనంటే చాలా ఇష్టం. ఎలా చూసుకునేవాళ్ళు? బాగానే చూసుకునేవారు. ప్రతి అమ్మాయికి నాన్నే కదా రియల్ హీరో. సో ఇంకా నాన్నకి విష్ చేస్తారా అండి? చేస్తాం. సో 18 months ద్వారా కూడా ఒకసారి విష్ చేయండి. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. మీ నాన్నగారి పేరేంటి? సత్యబాబు. మీ పేరేంటి? మై నేమ్ ఇస్ లాస్యా. నీకు మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా? డాడీ. ఎందుకు? మా నాన్న చాలా అదే ఎందుకు? బాగా చూసుకుంటారా? నేను ఆడిస్తారా? బయట తీసుకెళ్తుంటారా? అలాగేం కాదు. ఈరోజు వరల్డ్ ఫాదర్స్ డే కదా, నాన్నకి విష్ చేసావా? కూడా ఇచ్చారా? సో మళ్ళీ విష్ చేయ ఒకసారి మా ముందు ఒకసారి డాడీకి. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. చెప్తావమ్మా?
హ్యాపీ ఫాదర్ డే. వాట్ ఈస్ యువర్ డాడీ నేమ్? నాన్నగారి పేరు ఏంటి? వాట్ ఈస్ యువర్ ఫాదర్ నేమ్? సురేష్. నాన్నగారి కోసం ఏమైనా చెప్పు. మీ నాన్న ఇష్టమా మమ్మీ ఇష్టమా నీకు? నాన్న. ఎందుకు? బాగా చూసుకుంటారా నాన్న? ఈరోజు ఫాదర్స్ డే కదా, నాన్నకి విష్ చేసావా? సో మళ్ళీ చేయవసరం నాన్నకి. నాన్న పేరు ఏంటి? సిద్ధు. సో హ్యాపీ ఫాదర్స్ డే చెప్పు నాన్న. హ్యాపీ ఫాదర్స్ డే డాడీ. సార్ మీ పేరెంట్స్ సార్? నా పేరు లోక్నాథ్ అండి, ఎక్కడి నుంచి వచ్చారు? మా వైజాగ్ ఈరోజు వరల్డ్ సీతమ్మదారి నుంచి. ఈరోజు వరల్డ్ ఫాదర్స్ డే కదా సార్, ఫాదర్ కోసం ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్పగలుగుతాం? మై ఫాదర్ ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్ అండ్ రోల్ మోడల్ టు మీ అండ్ హీ ఇన్స్పైర్డ్ మీ ఇన్ ఆల్ వేస్ ఇన్ మై లైఫ్. అంటే ప్రతి వారి జీవితంలో వాళ్ళ నాన్నే వాళ్ళకి రియల్ హీరో. నాన్న ఉంటేనే అన్ని అన్నమాట. సో ఈ తరం యువత కూడా కొంతమంది నాన్నని పట్టించుకోకుండా, అంటే నాన్న మాట వినకుండా చెడు తిరుగులు తిరిగి చెడు వ్యసనాలకు అలవాటు పడతారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఒక నాన్నే ఒక రోల్ మోడల్. నాన్నతలకి కష్టం కానీ నాన్నతలకి వాల్యూ కానీ ఎంత తొందరగా గ్రహించి నాన్న అడుగుజాడలు నడిస్తే వాళ్ళు తొందరగా అభివృద్ధిలోకి వస్తారు. వాళ్ళకి డైరెక్షన్ ఫాలో అవుతూ అతని కష్టాన్ని అర్థం చేసుకుని ఎంత తొందరగా వాళ్ళు ఫాలో అయ్యి ఫుడ్ స్టెప్స్ లో ఉండి వీళ్ళు అభివృద్ధిలోకి వస్తే తల్లిదండ్రులుగా సంతోషిస్తారు. థ్యాంక్ యూ. వాట్ ఈస్ యువర్ Ash, వేర్ ఆర్ యు ఫ్రమ్? Vizag. మీ వన్ వర్డ్ వాట్ వుడ్ యు సే ఫర్ యువర్ ఫాదర్? He's my role model. అంటే నాన్నగారికి విష్ చేశారా ఈరోజు? సో వెయిట్ నోట్స్ ద్వారా మళ్ళీ మీ నాన్నగారికి Happy fathers. నాన్న పేరు? Rajit bro. మీ పేరెంట్స్? అక్షయ. ఈరోజు వరల్డ్ ఫాదర్స్ డే కదా, ఒక మాటలో నాన్న కోసం చెప్పాలంటే ఏం చెప్తారు? వన్ వర్డ్ లో చెప్పాలంటే రోల్ మోడల్ అండ్ ఇన్స్పిరేషన్. అండ్ మనం ఎంత ఫాస్ట్ గా ఫాదర్ స్ట్రగుల్ ని అర్థం చేసుకుంటే మనం అంత బాగా డెవలప్ అవుతాం. సో ప్రతి అమ్మాయికి వాళ్ళ నాన్న రియల్ హీరో కదా, అలా అంటే మీ నాన్నగారు మిమ్మల్ని ఇంట్లో బాగా చూసుకోవడం, బయట తీసుకెళ్ళాలంటే అన్ని చేస్తారు. ఏది కావాలన్నా చూసుకుంటావా, ఏది కావాలంటే అది పక్కా ఇప్పిస్తారు. సో దేనికి నో అని అన్నారు. సో నేను పెద్దయ్యాక వాళ్ళు బాగా చూసుకున్నాను. నా పేరు ఆదిలక్ష్మి. ఏ ఊరు? శ్రీహరిపురం. సో ఈ రోజు వరల్డ్ ఫాదర్స్ డే అన్నమాట. సో నాన్న కోసం చెప్పాలంటే ఒక మాటలో ఏం చెప్తారు? నాన్న కోసం అంటే మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నారు, ఇప్పటికే కూడా బాగా చూసుకుంటున్నారు. ఫాదర్స్ డే అంటే అందరు ఫాదర్స్ కూడా హ్యాపీ ఫాదర్స్ డే. వాట్ ఈస్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ సుమతి మాజీ. ఐఎమ్ ఫ్రమ్ ఒడిశా. Yes. ఒడిశాలో ఎక్కడ? సంబల్పూర్. ఫాదర్ కోసం చెప్పాలంటే ఏం చెప్తారు? నా ఫాదర్ నా ఫస్ట్ లవ్. నా ఫాదర్ ఎలా సూపర్ ఎవరు ఇవ్వరు. నైట్ కి 10 వరకు నేను ఇంటికి వెళ్తే కూడా నా ఫాదర్ ఓకే చెప్తారు. ఎలా పర్సన్ ఫుల్ చాలా మంది అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ కావాలి, బట్ నాకు ఇవన్నీ కాదు, నా డాడీయే కావాలి. డాడీ ఉంటే చాలు, చాలా హ్యాపీ నన్ను నా డాడీ. ఫాదర్స్ డే డాడీ, యు ఆర్ మై ఫస్ట్ లవ్ అండ్ లాస్ట్ లవ్.